కూడా కంపేర్ చేయకండి, ఎందుకంటే దాని విఎఫ్ఎక్స్ వేరు, దీని విఎఫ్ఎక్స్ వేరు. కంప్లీట్ ఫిక్షన్. స్టోరీ అయితే చాలా బాగుంది, బాగా తీశారు. పార్ట్ 2 కూడా ఉంది. క్లైమాక్స్ వచ్చేసరికి ఎక్సలెంట్. హనుమాన్ క్యారెక్టర్ని బాగా చూపించారు. ఆ సాంగ్, బీజిఎం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా తీశారు. ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ అవుతుందని అనుకుంటున్నాను. కానీ విజయం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ట్విస్ట్ ఉంటుంది లాస్ట్కు, అది సినిమా చూసినా తెలుస్తుంది మీకు. రివ్యూ చేయను. చాలా అంటే చాలా బాగుంది. హాలీవుడ్ కన్నా చాలా బాగుందండి. చాలా అంటే చాలా పార్ట్ 2 కూడా వస్తుంది అనుకుంటా. చాలా ఫైట్ సీన్ కానీ, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. సూపర్. జై హనుమాన్, జై శ్రీరామ్, జై వడార్. ఇంటర్వెల్ సీన్ కూడా క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఆది పురుష్ బాగుందా, ఇది బాగుందా? హనుమాన్ బాగుంది. ఆది పురుష్ హైలైట్స్ మీరు ఎక్కువ సీన్ కింద చేశారు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు గుంటూరు కారం హనుమాన్ చెప్తే నేను గుంటూరు కారం చూడలేదు కదా, అలా బెస్ట్ అలా కంపారిజన్ చేసి చెప్పలేదు. నాకైతే ఈ మూవీ నచ్చింది. హీరో అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్టింగ్ బాగుంది, చాలా నచ్చింది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. గ్రాఫిక్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఊహించలే ఎలా ఉంటుందని. మెయిన్ హనుమాన్, దేవ హనుమాన్ సీక్వెల్ ఉంది ఆల్రెడీ. సీక్వెల్ లేదు బ్రో, ఇదే బెస్ట్ మూవీ. ఆది పురుష్ వేస్ట్ అనిపిస్తుంది ఈ సినిమాతో పోల్చుకుంటే. ఇది ఎక్సలెంట్ మూవీ. అసలు బేసిక్ గా టుమారో టికెట్ బుక్ చేస్తున్నా గుంటూరు కారానికి, బట్ ఇది నార్మల్ బుక్ చేసా. ఇక టుడే ఏదో ఖాళీగా ఉన్నాయంటే, బట్ మూవీ అయితే ఎక్సలెంట్. అసలు ఊహించలేదు. బేసిక్ అయితే చిన్న సినిమా కదా, ఏదో కామన్ గా చిన్న పెడతాం అనుకున్నా, బట్ ఇది మూవీ అయితే ఎక్సలెంట్. అసలు మైండ్ బ్లో ఏదైనా షార్ట్ టు షార్ట్. మెయిన్ స్టోరీ బేసిక్ అయితే తన హీరో బేసిక్ అయితే తెలియదు అయితే స్టోరీ మాత్రం చాలా బాగుంది. పార్ట్ 2 పెట్టారు, అది ఇంకా ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుద్ది డెఫినెట్లీ. పార్ట్ 2 ఉంది డెఫినెట్లీ. అందరు బ్లాక్ బస్టర్, సంక్రాంతి బ్లాక్ బస్టర్. వర్త్ సినిమా అయితే చాలా బాగుందన్న. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు నాకైతే. అసలుకి నవ్విస్తాడు, ఏడ్పిస్తాడు. అసలుకి ఫైటింగ్ యాక్షన్ సీన్స్ ఆశ్చర్యపరుస్తాడు, ఒక ట్విస్ట్ ఇస్తాడు. ఏమన్నా అసలుకి సూపర్ పవర్స్ అంటే అదేమి వేసుకుంటే కాదు, మనం చేసే మంచి పనులు మనకు శక్తిని మించి చేసేదే అదే సూపర్ పవర్ అని అంటారు. నిజంగా హనుమంతుడిని చూపించడం కానీ, విజువల్ వండర్స్, గ్రాఫిక్స్ కానీ ఏమన్నా ఉన్నాయి క్లియర్. అసలుకి మనకి ఎక్కడ బోర్ కొడతాయి. అసలుకి తేజస్ అజ్జయ్ ఇంత చిన్న ఏజ్ లో ఇంత మంచి బెస్ట్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. ఇంకోటి వరలక్ష్మి శరత్ కుమార్ అంటే అక్క ఏం లేదా చేసి ఏడిపించేస్తున్నా.
నాకైతే ఈ మరి మంచిగా ఆదిపురుషు డైరెక్టర్ ఓం రావుత్ అలాంటి వాళ్ళని నమ్మేపోతే మన తెలుగు ప్రశాంత్ వర్మ ఇలాంటి నమ్ముకొని మన ప్రభాస్ అని చేసిస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి సినిమా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ చాలా బాగుంది. రవితేజ గారి డబ్బింగ్ కూడా చాలా సెట్ అయింది నిజంగా. అంటే ఇంకోటి ఏంటంటే మన బాలయ్యబాబు టైం ఆపే సీన్ ఉంటాయి కదా అలాంటి సీన్లు కూడా ఉంటాయి. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఇమిటేట్ చేసేటివి ఎక్కడైతే బోర్ కొట్టదు మన వర్త్ వర్మ వర్త్ థియేటర్లు అయితే పెరిగిపోతాయి. చాలా బాగుంది సినిమా అయితే. నాకు బాగా అనిపించినందుకే చెప్తున్నా ఏనయ్యా నువ్వు మళ్ళీ తెలిసి కూడా చాలా బాగుంది. పెంచుతారు ఖచ్చితంగా పెంచుతారు. ఇదైతే డౌట్ అసలు పెంచాలి కూడా ఎందుకంటే ఫ్యామిలీస్ తో చూడాల్సిన మూవీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హనుమంతుడు అంటే ఎంత భక్తి ఉంటుందో వాళ్ళైతే ఇంకా చెప్పలేము. వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చేసి అంటే లేని వాళ్ళకి కూడా భక్తి వస్తుంది. అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఈజీగా నమ్మేస్తారనమాట. అంత బాగుంది మూవీ అయితే. పార్ట్ 2 కూడా పెట్టారు. డెఫినెట్లీ అస్సలు మిస్ అవ్వాల్సిన పని లేదు. చాలా చూడాలి అసలు మూవీ చూడాల్సిందే. ఖచ్చితంగా వెళ్తాము. యాక్చువల్లీ మేము సిబ్లింగ్స్ వచ్చాము కానీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఇంకో 2-3 టైమ్స్ అయినా ఖచ్చితంగా చూడాలి. శ్రీని గారు అయితే మాత్రం మరో కమలాసన్ అనిపించుకున్నారు. సో మంచి విజువల్స్ ఇచ్చారండి. సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడ తగ్గదు, అంచనాలు తగ్గదు. మీరు మా మాస్ మహారాజా రవితేజ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఇందులో, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో సినిమా అయితే మాత్రం థియేటర్ లేకపోయినా దేవుడి సినిమా థియేటర్లు రప్పించుకోగలదు, అదైతే ప్రూవ్ చేసుకున్నాడు. సో ఇందులో ఆ హీరో గారు అయితే మాత్రం చూడడానికి కొంచెం చిన్నపిల్లల్లో ఉన్న స్క్రీన్లో అయితే మాత్రం మన ఆంజనేయ స్వామి కనిపించేశాడు. అయితే ఎండలో అయితే కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది ఈ సినిమా, చీకట్లో కొంచెం తక్కువ ఉంటుంది. నీడ పడితే పని అవ్వదు ఈ సినిమాకి, ఎండలో చూస్తే కిక్ వస్తుంది. సో మొత్తం ఓవరాల్గా అయితే మాత్రం సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది, బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ బ్రో. మూవీ చాలా బాగుంది, అనుకున్న దాని మీద చాలా బాగుంది. హీరో క్యారెక్టర్ అయితే అసలు చాలా బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బాగా చేసింది. తను కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తను తమ్ముడు కోసం ఫైట్ చేస్తుంది అనేసి. చాలా బాగుంది సినిమా. 100/100. తను ఇంకా బాగా చేశాడు, తన గురించి చెప్పక్కర్లేదు కూడా. అసలు ఎన్నెల కిషోర్ కూడా బాగా చేశాడు. చూసాం చాలా బాగా చేశారు ఆయన కూడా. నేను లోగో పెట్టాను, లోగో పెడుతున్నాను. ఓకే చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమా? ఏం నచ్చలేదని చెప్పు, అన్నీ నచ్చినాయి, చాలా బాగుంది. క్లైమాక్స్ నచ్చింది అది ఇంకా బాగుంది, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు.